ఆత్మీయ సమ్మేళనానికి ఇచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి నమస్కారాలు. ఈ ఆత్మీయ సమ్మేళనం ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా టీఆర్ఎస్ ఇంతకుముందు అంటే 2014 కంటే ముందు ఏ రకంగా ఉండేది, 2014 తర్వాత ఏ రకంగా ఉండేది. ముఖ్యంగా ఏంటంటే అప్పట్లో కరెంటు లేకపోతుండే, నీళ్లు లేకపోతుండే, ఉద్యోగస్తులు లేకపోతుండే. 14 తర్వాత కేసీఆర్ గారు వచ్చిన తర్వాత ప్రతి ఒక్క రంగంలో కూడా అన్నిట్లో కూడా ముందుకెళ్ళినాము. రోడ్లు కానీ, డ్రైనేజీలు కానీ ప్రతి ఒక్క రంగంలో ముందుకెళ్ళినాము. ఆ విధంగా మనం ముందు కూడా అభివృద్ధి చేసుకోవాలంటే బాగుంటుంది తీసుకురావడం. అలాగే రైతులకు భగీరథ ప్రయత్నం చేసి కాళేశ్వరం నుంచి నీళ్లు మన నిజాం నగర్ వరకు తీసుకురావడం. దాంతో మళ్ళా మనకు వర్షాలు పడాలంటే కూడా చెట్లు కావాలని కొన్ని లక్ష్యం ఇటు అభివృద్ధి అటు పచ్చగా అంతా ఇట్లా నడిచేస్తుంటే అభివృద్ధి తీర్మానం చూపించినట్టుగా కనిపిస్తుంది మన కళ్ళ కట్టినట్టు. ఇంకా అతి త్వరలో అన్నగారి చేతుల మీద చాలా టీఆర్ చేతుల మీద చాలా ఇనాగ్రేషన్ చేయించింది అన్నగారు. అన్న మీరు ఎప్పటికీ ఇలాగే ఉండి మాకు ఇంకా నిజామాబాద్ అభివృద్ధి చేయాలని కోరుకుంటాం అన్న. థ్యాంక్ యూ అవకాశం ఇచ్చిన అందరూ గారు. అదేవిధంగా మరో అక్క ఆకుల లలిత గారు, చైర్మన్ గారు, అదేవిధంగా కార్పొరేటర్లు, నాయకులు, వేదికపైనటువంటి నాయకులు, నా ముందున్నటువంటి సోదరి సోదరులు, అదేవిధంగా మీడియా మిత్రులందరికీ పేరు పేరు నమస్కారం. ఒక 5 నిమిషాలు జర కూర్చోడం బంద్ చేస్తే దయచేసి కొంచెం మేము చెప్పేటటువంటి సాధించాలి. సాధించినటువంటి తెలంగాణను బంగారు తెలంగాణగా మార్చాలనేటటువంటి ఉద్దేశంతో మరి 9 సంవత్సరాలు పూర్తి చేసుకొని 10వ సంవత్సరంలో అడుగు పెడుతున్నటువంటి తరుణంలో దశాబ్ది ఉత్సవాలు మనం జరుపుకున్నటువంటి సంగతి మీ అందరికీ తెలుసు. ఏమైతే మనం 60 సంవత్సరాల్లో కోల్పోయినామో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మరి 9 సంవత్సరాల్లో అవన్నీ కూడా మనం పూర్తి చేసుకొని మరి ప్రజల అర్థమయ్యే విధంగా నెమరు వేసుకునే భాగంలో ఈ కార్యక్రమాలు కొనసాగుతూ ఉన్నాయి. ఇప్పుడే సాగునీరు దినోత్సవానికి మేము పోయేస్తా ఉన్నాం. కేసీఆర్ గారు ఎవరంటే దశావతారాలు ఎత్తినటువంటి వ్యక్తి. ఇప్పుడే ఒక విషయం చెప్పినాం. చెట్లు ఎవరు నాటను అంటే అశోకుడు నాటు అని చెప్పేసి మనం పుస్తకాలు చదువుకున్నాం. కానీ ఇప్పుడు రాత తిరిగి రాస్తున్నది ఏంటంటే చెట్లు ఎవరు నాటించాను అంటే కేసీఆర్ నాటించాను. చెరువులు ఎవరు తవ్వించాను అంటే కాకతీయులు తవ్వించాను అని పుస్తకాలు చదువున్నాం. కానీ చెరువుల పునరుద్ధరణ ఎవరు చేశాను అంటే కేసీఆర్ గారు చేశాను అని చెప్పేసి మనం రాసుకుంటున్నాం. గుడిలు ఎవరు కట్టించాను అంటే శ్రీకృష్ణదేవరాయలు కట్టించాను అని చెప్పి చదువుకున్నాం. కానీ ఇప్పుడు గుళ్ళు ఎవరు కట్టించాను అంటే కేసీఆర్ గారు కట్టించాను. మరి ప్రతి విషయంలో కూడా కేసీఆర్ గారు గంగను ఎవరు తెచ్చాను అంటే భగీరథుడు తెచ్చాను అంటాం. మరి కింద ఉన్నటువంటి పాదాల గంగలాగా ఉన్నటువంటి గోదావరిని పైకి తీసుకొచ్చింది మరి భగీరథుడు కేసీఆర్ గారు. అందుకే దశావతారం అంటా ఉన్నారు. మరి బంగారు తెలంగాణ చేయాలంటే ఏం చేయాలి? తెలంగాణను రాసి మనం బంగారు గుడ్డ కూర్చుడా కాదు. కేసీఆర్ గారు కన్నటువంటి కళ ప్రతి కులం, ప్రతి మతం, ప్రతి వర్గం తెలంగాణ రాష్ట్రంలో సంతోషంగా ఉన్న రోజే అది నా బంగారు తెలంగాణ అని కలగన్నటువంటి గొప్ప ముఖ్యమంత్రి కేసీఆర్ గారు. మరి మనం ఎక్కడైనా పోయినప్పుడు పథకాల గురించి మనం మాట్లాడుతూ ఉంటాం. ఒకరు అంటారు పెన్షన్, ఒకరు అంటారు షాదీ ముబారక్, ఒకరు అంటారు కళ్యాణ లక్ష్మి, అక్కడొకటి చెప్పి ఏదో పథకాలు ఉన్నాయి తెలంగాణలో చెప్తారు. అట్లా చూడొద్దు పథకాలను. ముఖ్యమంత్రి గారు ఏ విధంగా చేసినట్టే తెలంగాణలో పుట్టినటువంటి బిడ్డ చనిపోయే చివరి వరకు కూడా వాళ్ళకు అన్ని పథకాల రూపంలో ప్రభుత్వం అండగా ఉంటుందని చెప్పేసి రకరకాలైనటువంటి పథకాలు తీసుకొచ్చారు. అవేంటంటే ఒక మహిళ గర్భం దాలిస్తే అంటే తెలంగాణకు రాకముందే తల్లి గర్భంలో ఉన్నప్పుడే మరి ఆ గర్భిణీ స్త్రీ పనిచేయడంతో ఇబ్బందులు అవుతాయి. డాక్టర్లు చెప్తారు నేను బరువులు మోయొద్దంటారు. కాబట్టి మరి ఆ గర్భిణీ స్త్రీకి 12,000 రూపాయలు ఇవ్వడం, అమ్మాయి పుడితే 13,000 రూపాయలు ఇవ్వడం. అదేవిధంగా ఆమెకు మంచి భోజనం కావాలి కాబట్టి అంగన్వాడీ సెంటర్లలో మంచి న్యూట్రిషన్ ఫుడ్, పాలు కానీ ఎగ్గులు కానీ మంచి భోజనం కానీ పెట్టడం. దాని తర్వాత హాస్పిటల్కి పోయేందుకు అమ్మఒడి పథకం ద్వారా అంబులెన్సులు అక్కడ పోయి చెకప్ చేసుకున్న తర్వాత ఆగం కావాలి, బాగా చదువుకోవాలని చెప్పేసి కలలు పెట్టి మరి ప్రైవేట్ స్కూళ్ళలో పోతే ఫీజులు చూసి హైరాన్ అయిపోయి మా పిల్లలు కూడా మాలాగే బతుకుతారని చెప్పేసి వాళ్ళ
కిస్మత్ వదిలేశారు. మరి అదేవిధంగా చదివిన తర్వాత ఫారెన్ పోవాలంటే 20 లక్షల రూపాయలు కూడా ఈ ప్రభుత్వం ద్వారా గ్రాంట్ వస్తూ ఉన్నది. నేను ఆ సంఘటన ఎట్లా ఉన్నదంటే, ఒక 2 మహిళలు రోజు పొద్దున్న నుంచి సాయంత్రం దాకా, మరి గోడలైతే బయట నుంచి వచ్చిన ఆమె, ఒకరోజు నేను కాలినడకన పర్యావరణం ప్రచారంలో తిరుగుతూ ఉంటే ఒక 4 పెద్ద మనుషులు ఒక చెబుద్ర మీద కూర్చొని మాట్లాడుతున్నారు. నేను వాళ్ళ దగ్గరికి అడిగినా, ఏమవ్వా మీరు ఏం మాట్లాడుతున్నారని చెప్తే, నేను కూడా వినచ్చా మీ మాటలంటే, ఒక అభయమన్నదంటే, అయ్యా మాకు ఏముంటే నేను బాధలు చెప్పుకుంటున్నాను మొగ్గులు ఎక్కువ అన్నారు. అరే ఈ వయసులో మీకు బాధలు ఏంటి అని చెప్పేసి నేను అడిగితే, వారు చెప్పినటువంటి మాట ఏంటంటే, ఇంతకుముందు మా బాధలు వేరే ఉండే కానీ ఇప్పుడు మారినాయి అయ్యా అని చెప్పారు. నేను అన్నా, నేను వినదలుచుకున్నా, నాకు చెప్పండి ఇంతకుముందు మీకు ఏం బాధలు ఉన్నాయి, ఏం మారినాయి అంటే, ఆ పెద్ద మనిషి చెప్పినటువంటి సంఘటన, కొడుకా నువ్వు కూర్చో అని చెప్పి నన్ను కూర్చోబెట్టి చెప్పాను. మా ఇంట్లో నాకు ఆకలైతే నేను పల్లెం పట్టుకొని పోయి భోజనం చేయాలని చెప్పేసి పోతే, నా కోడలు ఎక్కడ గయ్యం అంటదో అని నేను గజగజ వణుకుతుంటే పల్లెం పట్టుకొని. అటువంటి పరిస్థితులలో ఉన్న నేను, నా మన్మళ్ళు నా మనవరాళ్ళు దగ్గరికి రమ్మంటే కనీసం ముద్దు పెట్టడానికి కూడా దగ్గర రానటువంటి నా మనవరాళ్ళు కనీసం నా కొడుకు కూడా పలకరించినటువంటి రోజులను, ఎప్పుడైతే కేసీఆర్ గారు ఆసరా పథకం ద్వారా 2,000 రూపాయలు ఇస్తున్నారో, ఆ 2,016 రూపాయలు వచ్చి నుంచి మా నలుగురు ముసుగురం 1వ తారీఖు నాడు పింఛన్ పైసలు తీసుకొని ఆటో కట్టుకొని రేషన్ షాప్కి పోతా ఉన్నాం. నెలకు కావాల్సినటువంటి సామాగ్రి, బియ్యం కావచ్చు, పప్పులు కావచ్చు, నూనెలు కావచ్చు, అవన్నీ కొనుక్కొని రాక మన్మరాల కోసం చాక్లెట్లు పట్టుకొస్తున్నామయ్యా. వచ్చిన తర్వాత రాగానే ఆటో దిగంగానే మన్మరాల ముందు దగ్గరకు వచ్చి ముద్దుల మీద ముద్దులు పెడుతున్నారు. ఎందుకంటే నాయనమ్మ చాక్లెట్లు తెచ్చింది కాబట్టి. అదేవిధంగా ఇంటికి పోగానే కోడలంతా గరం ఛాయ్ తాగి అలసిపోయినామని చెప్తుంది. అన్నం ఉండగానే మళ్ళీ కోడలు తీసుకొచ్చి, అత్త ఇంకా ఉడుకుడు కన్నం ఉండదు, నువ్వే తినాలను పెద్ద మనిషి అని చెప్పేసి మరి కోడలు భోజనం పెడతా ఉంది. ఇక మన కొడుకు ఆఫీస్కి పోయేటప్పుడు ఒక 18 చదివిపోతున్నాడు. మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ. ఇక తల్లికి దండం పెట్టిపోతున్నాడు. అయితే ఆ పెద్ద మనుషులు ఏం చెప్తున్నారంటే, 9 నెలలు నా కడుపులో మోసినటువంటి నా కొడుకు ఆడెన్నడు ముఖం మీద నవ్వలే, నా కోడలైతే బయటకు వచ్చింది. మరి అప్పుడు ఈ బాధలు చెప్పుకుంటా ఉంటే ఈరోజు మా సంతోషాలు చెప్పుకుంటున్నాం. మా ఇంట్లో మా గౌరవం పెంచింది నా పెద్ద కొడుకు కేసీఆర్ కాదా అని చెప్పేసి. కేసీఆరే మా పెద్ద కొడుకు, ఆయనే మా సొంత ఇంట్లో గౌరవం పెంచిందని చెప్పేసి మేము మాట్లాడుకుంటామని చెప్తే మాకు కడుపు నిండంత పని. మరి పింఛన్లు ఎప్పటిదాకా వస్తాయి? ఈ పింఛన్లు చనిపోయేటటువంటి చివరి వరకు ఈ పెన్షన్లు వస్తాయి. పెద్ద మనుషులకు పెన్షన్లు వస్తాయి. 65 సంవత్సరాల నుంచి 57 సంవత్సరాలకు కుదించిన వయసుని. మరి అదేవిధంగా భర్త కోల్పోతే పింఛను, భర్త వదిలేస్తే పింఛను, బీడీ వర్కర్లకు పింఛను, మరి ఓదేకాలుంటే పింఛను, వీళ్ళందరూ కూడా తెలంగాణ రాష్ట్రంలో పింఛన్ వస్తూ ఉంది. మరి నేను చెప్పినటువంటి స్కీములు ఇంకా చెప్పాలంటే ఈ రోజు కూడా సరిపోదు. అంటే మనిషి పుట్టక ముందు నుంచి మొదలైనటువంటి ఈ స్కీములు చనిపోయే వరకు కూడా మనకు ఈ రాష్ట్రంలో అందరు గౌరవంగా బతికే విధంగా మన గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మరి తీసుకొచ్చారు. మరి నిజామాబాద్ అభివృద్ధి విషయానికి వస్తే 1000 కోట్ల రూపాయలు మన గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మన అక్క సహకారం వల్ల, అక్క దయ వల్ల మన నిజామాబాద్ పట్టణానికి ఇచ్చారు. నేను ఇంతకుముందే చెప్పిన, ఒక్క వ్యక్తి మంచుకుంటే ఆ కుటుంబం అంతా బాగుంటుంది. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో గజ్వేల్లో ముఖ్యమంత్రి గారు ఉన్నారు. గజ్వేల్ అంతా బ్రహ్మాండంగా డెవలప్ అయింది. సిరిసిల్ల అయింది, అదేవిధంగా సిద్దిపేట కూడా అయింది. చాలా నియోజకవర్గాలు అయినప్పటికీ కూడా మన అక్క నిజామాబాద్లో ఉంది కాబట్టి మన నిజామాబాద్ కూడా బ్రహ్మాండంగా అభివృద్ధి అయినటువంటి మాట వాస్తవం. మరి రాబోయే ఎన్నికల్లో మళ్ళా ఖచ్చితంగా అక్క ఇక్కడి నుంచే వస్తారు. మనం ఎక్కడైతే పోగొట్టుకున్నామో అక్కడనే వెతికి తీసుకోవాలి, ముళ్ళుని ముళ్ళుతోనే తీయాలి. వచ్చే రోజుల్లో నిజామాబాద్ పార్లమెంట్ చరిత్రలో ఎవరికి రానన్ని ఓట్లు వేసి బ్రహ్మాండమైనటువంటి మెజార్టీతో మన కవితక్కని గెలిపించుకోవాలి. నాకు ఎంత ఇస్తారు మెజార్టీ అనేది మీ మీద వదిలేస్తున్నా, కానీ మీ అందరిది చేతులు జోడించి నేను రిక్వెస్ట్ చేసేది ఒకటే, నాకు మెజార్టీ ఎంత ఇస్తారో దానికంటే ఒక 1000 ఓట్లు ఖచ్చితంగా కవితక్కకు మాత్రం ఎక్స్ట్రా ఇవ్వాలని చెప్పేసి నేను మీకు తెలియజేస్తా ఉన్నాను. ఎందుకంటే మన ఆడబిడ్డ
ఆడబిడ్డ. మన ఆడబిడ్డ వస్తా అంటే రాష్ట్రంలో ఎవరైనా స్వాగతం పలుకుతారు, కానీ ఎట్టి పరిస్థితుల్లో అవకాశాన్ని మనం వదులుకోవద్దు. తనే ఎక్కడి నుంచి అయినా ఎంపీగా పోటీ చేస్తా అంటే ఏ నియోజకవర్గం నుంచి అయినా కవితక్కని స్వాగతం పలికేటందుకు రాష్ట్ర ప్రజలు రెడీగా ఉంటారు. కానీ నిజామాబాద్ ప్రజలు మాత్రం ఆ అవకాశాన్ని పోగొట్టుకోవద్దు. మేము అడ్డంగా ఉండి ఎట్టి పరిస్థితిలో మన ఆడబిడ్డని మన దగ్గర పెట్టుకుంటాం. ఖచ్చితంగా చరిత్ర స్థాయిలో మెజార్టీతో మేము గెలిపించుకుంటామని చెప్పేసి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నా. మరి అదేవిధంగా ముఖ్య అతిథి కవితక్కని పిలుచుకున్నాం. నేను 4 మాటలు చెప్పిన తర్వాత కవితక్కని మాట్లాడలేదు, ఇంకా ఎక్స్ట్రా నేను మాట్లాడదలుచుకోలేదు. మనం ఏమేమి చేసినాం, ఎట్లయితే చేసినాం, కొన్ని కేసీఆర్ గారు చెప్పినటువంటి ప్రముఖ స్కీములు మాత్రమే నేను ప్రస్తావించిన. మిగతా స్కీముల విషయం గురించి కవితక్క గారు మన అభివృద్ధి గురించి కానీ రాష్ట్రం ఏ విధంగా నడుస్తూ ఉంది, నిజామాబాద్లో జిల్లాలో మనం ఏమేం చేసినాం, ఇంకా ఏమేం చేయాలనేటటువంటి విషయాలు కూడా మనం అక్క చెప్తారు. ఇప్పటికే 5 సంవత్సరాలు మనం ఎంతకు పోయినాం. అదే 5 సంవత్సరాలు అక్కుంటుంటే నిజామాబాద్ ఇంకా చాలా ముందుకు పోయింది. మనం నిజంగా దురదృష్టవంతులం. ఎందుకంటే మొన్న రాజస్థాన్ పోయినప్పుడు వాళ్ళు చెప్తుండే మా రాజస్థాన్ ప్రజలందరూ అమాయకులన్నా పిచ్చలన్నా తెలియదు అంటే. ఎందుకంటే కేంద్రంలో బీజేపీ ఉంటే రాజస్థాన్లో కాంగ్రెస్ ఉంటుంది, కేంద్రంలో కాంగ్రెస్ ఉంటే రాజస్థాన్లో బీజేపీ ఉంటుంది. ఎప్పుడైనా మేము ఉల్టా పని చేస్తాం కాబట్టి మా రాష్ట్రం అభివృద్ధి అవుతలేదు అని చెప్పాను. నేను ఈరోజు కూడా చెప్తా ఉన్నా, నిజామాబాద్ మన అభివృద్ధి చేసుకోవాలంటే రాబోయే రోజుల్లో ఖచ్చితంగా టీఆర్ఎస్ ప్రభుత్వం రావడం ఖాయం. మన కవితక్కని గెలిపేయడం కూడా ఖాయంగా మరి మనం అందరం ప్రతిజ్ఞ తీసుకోవాలి. మరి ఈ అవకాశం నాకు ఇచ్చినందుకు నేను ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇంకా మాట్లాడాల్సిన 2-3 ఉన్నారు. ఒక్కొక్క నిమిషమే మాట్లాడతారు, దాని తర్వాత చివరిగా కవితక్క మాట్లాడతారు. కాబట్టి ఇప్పుడు మన సోదరుడు సుజీత్ సింగ్ ఠాకూర్ ఆదేశించిన ప్రకారము ఈరోజు మనము ఆత్మీయ సమ్మేళనం చేసుకుంటున్నాం. ఆత్మీయ సమ్మేళనం అంటే ఏంటి? ఆత్మీయ సమ్మేళనం అంటే ఆత్మీయులు, చుట్టాలు, బంధువులు అందరు కలిసి ఒక తాటిపైకి వచ్చి ఒక దగ్గర గ్యాదర్ అయినప్పుడే దాన్ని ఆత్మీయ సమ్మేళనం అంటాం. అదేవిధంగా ఈరోజు మన ఈ ఆత్మీయ సమ్మేళనానికి ఈ సభకు అధ్యక్షత వహిస్తున్న మన గౌరవనీయులు గణేష్ అన్న గారికి, మరియు అదేవిధంగా మనకు ముఖ్య అతిథిగా విచ్చేసిన కవితక్క గారికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తూ, ఈరోజు చరిత్ర చూస్తే కనుక 2001లో కేసీఆర్ గారు ఒక్కరే ముందరికి వచ్చి ఆంధ్ర పాలకులకు వ్యతిరేకంగా ముందరికి వచ్చి తెలంగాణ రాష్ట్రం సాధనమే ధ్యేయంగా ముందరికి వచ్చారు. ఈయన కేసీఆర్ గారికి కేవలం నిజామాబాద్ అర్బన్లో ఒక 4 డివిజన్లలో ఇంతమంది ఆత్మీయులు ఉన్నారు అని అంటే రాష్ట్ర వ్యాప్తంగా ఎంతమంది ఉంటారు మీరు అంచనా వేసుకోవచ్చు. ఆ రోజు కేసీఆర్ గారు చెప్పారు, నేను ఒక్కడిని కాదు, ఒక సముద్రం లాగా, ఒక తుఫాన్ లాగా వస్తానని చెప్పిండ్రు. అదే విధంగా అదే స్ఫూర్తితో ఉద్యమం నడిపించారు. ఆ రోజు ఉద్యమంలో మేమందరం ముందడుండి సాధించగా నడిచి ఇవాళ ప్రత్యేక రాష్ట్రం సాధించుకొని ఇవాళ మన తెలంగాణ రాష్ట్రాన్ని సుభిక్షంగా బంగారు తెలంగాణగా మనం ఏలుతున్నాము అని అంటే కేవలం ఇది కేసీఆర్ గారి దృఢ సంకల్పమే అని నేను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. ఆ రోజు కేసీఆర్ గారు పెట్టిన పార్టీలో మేము కూడా ఒక సైనికుల్లాగా, ఈ రోజుకి మేము ఒక సైనికుల్లాగానే ఉన్నాం, కానీ ఒక నాయకుల్లాగా లేకపోయినా మేము ఇవాళ సైనికుల్లాగా ఇంకా 100 సంవత్సరాలైనా ఆయన పెట్టిన పార్టీలో, అదేవిధంగా మా అక్క గారి నాయకత్వంలో, రామన్న గారి నాయకత్వంలో, గణేష్ పార్టీ నాయకులందరి నాయకత్వంలో ఎలాంటి ఉద్యమానికి, ఎలాంటి అభివృద్ధిలో పాలు పంచుకోవడానికైనా మేము సిద్ధంగా ఉన్నాము అని తెలియజేస్తూ, ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ గారికి, ప్రభాకర్ రెడ్డి అన్న గారికి, వేదిక పైన పెద్దలందరికీ, మరియు ఇక్కడికి విచ్చేసిన నాయకులకు, కార్యకర్తలకు, అన్నదమ్ములకు, అక్క చెల్లెలకు, ఎలక్ట్రానిక్ ప్రింట్ మీడియా వారి ప్రతి ఒక్కరికి పేరు పేరున నా నమస్కారాలు. ఈరోజు మనం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 9 సంవత్సరాలు పూర్తి చేసుకొని 10వ సంవత్సరంలో దశాబ్ది ఉత్సవాలను జరుపుకుంటున్నాము. ముఖ్యంగా మన ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం రైతు ప్రభుత్వం. ఎందుకంటే రైతులకు పెద్దపీట వేస్తూ
గారికి దీటుగా ఎవరూ లేరు. కేసీఆర్ గారు అందిస్తున్నటువంటి సంక్షేమ పథకాలు ఇప్పుడు మన ఎమ్మెల్యే గణేష్ అన్న గారు చెప్పినటువంటి పథకాలని వృద్ధాప్య పెన్షన్, వికలాంగుల పెన్షన్, అలాగే ఒంటరి మహిళా పెన్షన్, మరియు తల్లి కడుపులో ఉన్న గర్భిణి తల్లి కడుపులో ఉన్నప్పుడు పిల్ల నుంచి పాప నుంచి మరియు వాళ్ళు తను చాలించే వరకు కేసీఆర్ గారి పథకాలన్నీ మనకు అందిస్తూ ఉన్నారు. అంగన్వాడీ సెంటర్ల ద్వారా గర్భిణీలకు న్యూట్రిషన్ ఫుడ్ అందించడంలోనూ, వారు డెలివరీ తర్వాత కేసీఆర్ కిట్ ఇవ్వడంలోనూ, వారు అలాగే పాప పుడితే 13,000, బాబు పుడితే 12,000, ఇవన్నీ చేస్తూ ఉంటే కేసీఆర్ గారి సంక్షేమ పథకాలు చాలా. మరి మన కవితక్క విషయానికి వస్తే నిజామాబాద్ జిల్లా ఆసుపత్రికి వచ్చే పేషెంట్స్తో పాటు వచ్చే బంధువులు చాలామంది ఇబ్బంది పడుతున్న విషయం తెలుసుకొని వారికి భోజన సదుపాయం కల్పించిన ఘనత మన కవితక్క గారికే దక్కుతుంది. మరియు మన పూల పండుగ బతుకమ్మ ప్రపంచ దేశాలందరికీ చాటి చెప్పడంలో వారి ఘనత కవితక్కకే కూడా దక్కుతుంది. కవితక్క గారి చూస్తూ ఉంటే అలాగే గల్ఫ్ దేశాలలో కూడా కార్మికులు చిక్కుకున్న కార్మికులను కానీ విద్యార్థులను కానీ వారి సొంత గ్రామాలను చేర్చడంలో కూడా వారికి సహాయం చేస్తూ ఉండడం కవితక్క గారి గురించి చెప్పుకుంటూ పోతూ ఉంటే ఈరోజు మనకు సరిపోదు కూడా. అలాగే మన అర్బన్ ఎమ్మెల్యే గణేష్ అన్న గారి విషయానికి వస్తే రోడ్లు, డివైడర్లు, సెంటర్ లైటింగ్, వైకుంఠధామాలు ఇవన్నీ కూడా మనం చూస్తూ ఉన్నాం, కంటికి కనిపించేవి. మరియు మనకు వేసవి కాలం వస్తూ ఉంటే ఇంతకుముందు నీటి కొరత, నీటి సమస్య ఉండేది. కానీ ఇప్పుడు మనకు తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎక్కడైనా సమస్య ఉందా? నీటి సమస్య ఇంతకుముందు 2 రోజులకు ఒకసారి, 3 రోజులకు ఒకసారి వాటర్ వచ్చేది. మన గణేష్ అన్న గారు ఒక విషయం మొన్న మాకు చెప్పారు. అరుగుల నుంచి మిషన్ భగీరథ ద్వారా 32 కోట్ల నిధులతో పెద్ద వాటర్ పైప్ లైన్ తిలక్ గార్డెన్ దగ్గర వేయించారు. ఆ విషయం చాలా మందికి కూడా తెలియదు. రానున్న రోజుల్లో మన నిజామాబాద్ నగర జనాభా రెట్టింపు అయినా మనకు నీటి సమస్య లేకుండా, కొరత లేకుండా చేసినటువంటి ఘనత గణేష్ అన్న గారికే దక్కుతుంది. డెవలప్మెంట్ అంటే గణేష్ అన్న అంటే డెవలప్మెంట్. గణేష్ అన్న గారు చెప్తూ ఉంటారు, వి నాట్ వర్క్ ఫర్ ఎలక్షన్, వి వర్క్ ఫర్ నెక్స్ట్ జనరేషన్. మరియు కేసీఆర్ గారు అందిస్తున్నటువంటి సంక్షేమ పథకాలను మన నిజామాబాద్ నగరాన్ని అభివృద్ధి చేస్తున్నటువంటి గణేష్ అన్న గారి ఇవన్నిటిని మనం ప్రతి ఇంటికి చేర్చే బాధ్యత ప్రతి ఒక్కరిగా, నాయకులుగా, కార్యకర్తలుగా, ప్రజలుగా అందరికీ మన బాధ్యతగా తీసుకొని రానున్న రోజుల్లో మనం తప్పకుండా మన కేసీఆర్ గారిని, గణేష్ అన్న గారిని వీరందరికీ అత్యధిక ఓట్లతో గెలిపించి మనం ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకోవాలని కోరుకుంటున్నాను. జై తెలంగాణ, జై కేసీఆర్, జై కవితక్క, గణేష్ అన్న గారి నాయకత్వం. సమ్మేళనానికి అధ్యక్షత వహిస్తున్నటువంటి శిల్పరాజు గారికి, ముఖ్య అతిథిగా ఇచ్చేసినటువంటి మన ప్రియతమ నాయకురాలు ఎమ్మెల్సీ కవితక్క గారికి, మరియు మన మిస్టర్ డెవలప్మెంట్ అర్బన్ ఎమ్మెల్యే గారు గణేష్ అన్న గారికి, ఆకుల లలితక్క గారికి, మేయర్ నీటి కిరణ్ గారికి, నా తోటి కార్పొరేటర్లకు, నాయకులకు, వచ్చిన అతిథులందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతూ, ఈరోజు మనము ఎలాగైతే పట్టుదలగా ఎండనకుండా వచ్చి ర్యాలీగా వచ్చి మన అక్కకు, అన్నయ్యకు స్వాగతం పలికినందుకు మీ అందరికీ ధన్యవాదాలు. ఇదే పట్టుదలను రాబోయే అసెంబ్లీ, పార్లమెంట్ ఎలక్షన్ల వరకు కూడా కొనసాగించి అత్యధిక మెజార్టీతో మన పార్లమెంట్ సభ్యుల్ని, అసెంబ్లీని రెండు కూడా కైవసం చేసుకొని రాష్ట్రం ఎక్కడ చూసినా బీఆర్ఎస్ ప్రభుత్వము కనిపించాలా, బీఆర్ఎస్ సంక్షేమ పథకాలు మనందరం కూడా ఇక్కడికి పోయినాక ప్రతి ఒక్కరికి వివరించి, ప్రతి ఒక్క ఇంట్లో ఉన్న అక్కలకు, అమ్మలకు అందరికీ కూడా మన సంక్షేమ పథకాలు చెప్పి మనము వారందరినీ రియలైజ్ చేసి మనము బీఆర్ఎస్ పార్టీని గెలిపిస్తే మనకి ఇంకా కూడా ఇప్పుడు నిజామాబాద్ నగరానికి వస్తే ఎక్కడ చూసినా పచ్చదనము, నీట్నెస్ ఉన్న రోడ్లు. ప్రజాక్షేత్రంలో 33 సంవత్సరాలు ఒక పార్టీలో ఉండి కేవలం అభివృద్ధి కొరకే
ఆయన ఇచ్చిన ప్రేమను చూసి నేను కేసీఆర్ గారి నాయకత్వంలో మన గణేష్ అన్న గారి కవితక్క గారి ఆధ్వర్యంలో ఈ పార్టీలో చేరడం జరిగింది. ఇదే ఊపును కొనసాగిస్తూ రాబోయే ఎన్నికలలో కూడా మనం అత్యధిక మెజార్టీతోటి అసెంబ్లీని, పార్లమెంటును, మున్సిపాలిటీల మీద కూడా మన జెండా ఎగరేయాలని కోరుతూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ మరొకసారి ధన్యవాదాలు చెప్తూ ముగిస్తున్నాను. ఇచ్చేసినటువంటి వేదిక మీద ఉన్నటువంటి మన గౌరవ ఎమ్మెల్యే కవితక్క గారికి, ఎమ్మెల్సీ కవితక్క గారికి, అలాగే మన ఎమ్మెల్యే గణేష్ అన్న గారికి, అలాగే మన లలితక్క గారికి, నీతు కిరణ్ అక్క గారికి, వేదిక మీద ఉన్నటువంటి మాతోటి కార్పొరేటర్లకి, నాయకులకి, కార్యకర్తలకి, ప్రతి ఒక్కరికి, అలాగే మా మీడియా మిత్రులకి, అలాగే ఇక్కడ విచ్చేసినటువంటి మా అన్న అక్క చెల్లెలకి ప్రతి ఒక్కరికి పేరు పేరున నా నమస్కారాలు, అలాగే నా ధన్యవాదాలు. ఈరోజు మన తెలంగాణ వచ్చిన తర్వాత మన కేసీఆర్ గారు మనందరి కోసం ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుంది. ఎన్నో సంక్షేమ పథకాలు తీసుకురావడం కూడా జరిగింది. ఇది మీ అందరూ చూస్తున్నారు. ఇప్పటికీ అన్నయ్య గారు అందరూ చెప్పిన విషయమే. ప్రతి ఒక్కరూ మన తెలంగాణ కోసం పోరాడాలని నేను కోరుతున్నాను. అలాగే మన తెలంగాణలో ఎలాంటి అభివృద్ధి పనులు జరుగుతున్నాయో అలాగే మన నిజామాబాద్లో కూడా మన గణేష్ అన్న గారు, మన కవితక్క గారు కలిసి ఎంతో అభివృద్ధి చేస్తున్నారు. మన హైదరాబాద్ తర్వాత మన నిజామాబాద్ డెవలప్మెంట్ నెంబర్ 1గా తీర్చిదిద్దబడుతుంది. ఇప్పటికే ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. మన నిజామాబాద్లోకి వచ్చేసే కలెక్టర్ ఆఫీస్, మళ్ళీ మన కొత్త మున్సిపల్ భవనం కానివ్వండి, రోడ్లు కానివ్వండి, గల్లీలో రోడ్లు ఇక్కడ అక్కడ చెప్పడం కాదు, నలుమూలల రోడ్లు వేయడం జరిగింది. ప్రతి డివిజన్లలో మనకి ఓపెన్ జిమ్లు కానివ్వండి, మన ఓపెన్ టాయిలెట్స్ కానివ్వండి, మొక్కలు కానివ్వండి, ఇక్కడ ప్రతి ఒక్కటి చేయించడం జరుగుతుంది. ఇక్కడ మనకి ఒకటే ఉంటున్నది పార్కు. ఇప్పుడు మన డివిజన్లలో ప్రతి ఒక్క డివిజన్లలో పార్కులు నిర్మించడం కూడా జరిగింది. ఇదంతా మనకి తెచ్చిన ఘనత మన కవితక్క గారిది, మన గణేష్ అన్న గారిది. అవునా కాదా? ఒకసారి మీరు చెప్పండి గట్టిగా. థ్యాంక్ యూ. ఈరోజు మన గణేష్ అన్న గారు చేస్తున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలు మీరందరూ గుర్తుపెట్టుకొని రాబోయే ఎన్నికల్లో మన గణేష్ అన్న గారికి, మన కవితక్క గారికి, మన బీఆర్ఎస్ పార్టీకి మీ అందరి సపోర్ట్ ఉండాలని నేను కోరుతున్నాను. ఉంటారా? ఇక్కడ మనం నిజామాబాద్ చాలా డెవలప్మెంట్ జరిగింది. ఇది నేను చెప్పడం విషయం కాకుండా మీరు అందరూ చూస్తున్నారు. దీన్ని మనసులో పెట్టుకొని మీరు అందరూ నడవాలని నేను మనస్ఫూర్తిగా కోరుతున్నాను. జై గణేష్ అన్న, ఒకసారి గట్టిగా జై కవితక్క, జై బీఆర్ఎస్. ఇక్కడ నేను కార్పొరేటర్ ఏం చేసారు, మీ వారు ఏం చేసారు, మా వారు మంచిగా చేస్తారు, వీళ్ళందరికీ సహాయం చేయాలి. మా ఎమ్మెల్సీ కవితమ్మ గారు, మా గణేష్ అన్న గారు ఫండ్స్ తీసుకొచ్చి, మా నితిన్ కిరణ్ గారు ఈ డివిజన్లో మొత్తం ప్రతి డివిజన్లో కార్పొరేటర్ని కలుస్తూ కార్యకర్తలను ఆనందపరుస్తూ ఇలా ఆత్మీయ సమ్మేళనం పెట్టాం కాబట్టి ప్రతి ఒక్కరూ ప్రతి విషయంలో ఇలాంటి ఆత్మీయత సమ్మేళనగానే మనం మెదులుదామని చెప్పి జై తెలంగాణ. నా ముందున్న నా 5 డివిజన్ల ప్రజలకి, అలాగే ముఖ్యంగా నా 22 డివిజన్ ప్రజలకి, ప్రతి ఒక్కరికి తెలంగాణ మీద తెలియజేస్తూ, మరి గత ఇంతకుముందు 2014 జరిగిన మన మెజారిటీ, తర్వాత జరిగిన 18లో ఎంత మెజారిటీ ఇచ్చామో, రాబోయే ఎలక్షన్లో మన తెలంగాణ ఎలా ఉండాలి అంటే మన గులాబీ మనం ఇట్లా పెద్దలా ఉండాలని చెప్పేసి తెలియజేస్తూ మరి ఒకసారి నాకు అవకాశం ఇచ్చిన పెద్దలకి निजामाबाद मेयर नीतू किरण जी, गुडा चेयरमैन प्रभाकर रेड्डी साहब, निजामाबाद टाउन प्रेसिडेंट राजू अन्ना, स्टेट चेयरमैन अग्रो ललिता जी, सत्य प्रकाश अन्ना, रविचंद्रन अन्ना, ठाकुर और डाइस पे बैठे हुए कारपोरेटर और हमारे स्टेट डिवीजन से आए हुए आज का सम्मेलन के अंदर हमारे वर्कर, हमारे भाई दोस्तों, भाई और बुजुर्गों, ये आत्मा सम्मेलन जो हमारे केसीआर साहब पूरे तेलंगाना के अंदर लगाए हैं, इसका मतलब ये है कि अपन अपना पार्टी अपने वर्कर के साथ अपन अपने मिलजुल कर उनसे जो डिस्कस करके आगे के प्रोग्राम, आगे जो आने वाले इलेक्शन है, एमएलए इलेक्शन, एमपी इलेक्शन, कारपोरेशन इलेक्शन, उसके बारे में डिस्कस करने के लिए लगाया गया। जबकि
2001 में केसीआर साहब टीआरएस पार्टी का क़याम अमल में लाए। 14 साल उन्होंने एजिटेशन करके 14 साल रोड पे बैठकर जब तेलंगाना अलग हासिल करने के बाद सुनहरी तेलंगाना बनाने के लिए जो स्कीम्स जो डेवलपमेंट के काम किए हैं आज आप लोगों के सामने हैं कि निज़ामाबाद के अंदर और तेलंगाना के अंदर जितने भी वजीफे आ रहे हैं, पेंशन्स आ रहे हैं, 2000 पेंशन रहने, शादी मुबारक रहने, कल्याण लक्ष्मी रहने, रैतु बंधु रहने, रैतु बीमा रहने दो, ऐसे बहुत से स्कीम जो यहाँ पे तेलंगाना के अंदर इम्प्लीमेंट हो रहे हैं। ये हमारे केसीआर साहब का कई दिन से शुक्रगुजार है कि उन्होंने तेलंगाना के अंदर किसानों को 24 घंटे करंट फ्री दिया, निज़ामाबाद के अंदर हर घर को पीने का पानी दिया। लेकिन जब 2014 2014 నిజామాబాద్ ఎలక్షన్ అయిన తర్వాత నిజామాబాద్ ఎంపీగా మన కవిత మేడం, నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యేగా మన బిగాల గణేష్ గుప్తా గారు గెలిచినాక నిజామాబాద్ డెవలప్మెంట్ షురూ అయిపోయింది. నిజామాబాద్ గారు 40 సంవత్సరం నుంచి మనం చూస్తున్నాం నిజామాబాద్ ఏం డెవలప్ కాలేదు. నిజామాబాద్ రోడ్లు మొత్తం ఇట్లా ఉన్నది. ఇప్పుడు నిజామాబాద్ రోడ్లు చూస్తే మా కవిత మేడం ఎంపీ అయిన తర్వాత మన ఎమ్మెల్యే బిగాల గణేష్ గుప్తా ఎమ్మెల్యే అయిన తర్వాత నిజామాబాద్ లో మొత్తం మైనారిటీ ఏరియా కానీ మెజారిటీ ఏరియా కానీ మొత్తం సీసీ రోడ్లు, పీటీ రోడ్లు ఉన్నది, సెంటర్ డివైడర్, సెంటర్ లైటింగ్లు ఉన్నది, మినీ टैंक बैंड ఉన్నది. और निजामाबाद के अंदर కొత్త కలెక్టరేట్ ఉన్నది. और నిజామాబాద్ లో ఐడియా వస్తుంది. మన పిల్లగాళ్ళకి యూత్ కి జాబ్స్ కావాలా అంటే అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కి పని అయిపోయింది. అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ పేరు మీద ఇప్పుడు ఉన్నది మేయర్ కాంగ్రెస్ మేయర్ 130 కోట్ల రూపాయలు తినిపోయినాడు. మగర్ ఈ టీఆర్ఎస్ పార్టీ తెలంగాణ వచ్చినాక ఇది నిజామాబాద్ లో అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ పని పూరాగా అయింది. మొన్ననే నేను చూస్తున్నా ఇక్కడ ఆర్మూర్లో అది అరవింద్ మాట్లాడుతున్నాడు, ఎంత చిల్లర మాటలు మాట్లాడుతున్నాడు. మా మేడం కవిత మేడం మీద చెప్తున్నాడు మీరు ఎమ్మెల్యేకి పోట్లాడతావా, ఎంపీకి పోట్లాడతావా. అరే పాగలైపోయినావా? ఆయన సొంత పార్టీ ఉన్నది, ఎమ్మెల్యే టికెట్ ఆయన దగ్గరే ఉన్నది, ఎంపీ టికెట్ ఆయన దగ్గర ఉన్నది. అసలు నీ దగ్గర టికెట్ ఆడా ఉన్నది, నీకు ఎంపీ టికెట్ దొరుకుతుంది, నీకు ఎంపీ టికెట్ దొరుకుతుంది. నువ్వు చూసుకోరా భయ్. అరే నీ దగ్గర దమ్ముంటే నువ్వు ఇది నిజామాబాద్ ఉన్నది కదా, ఇందూరు ఉన్నది కదా, నువ్వు వచ్చి ఇక్కడ కొట్లాడు కదా. నీ నాయన 4 టైంలు ఓడిపోయినాడు నిజామాబాద్ నుంచి. నీ నాయన సంగతి చెప్పాను, నువ్వు మా కవిత మేడం సంగతి చెప్తావా? యుద్ధం ఉంటే నేను ఇప్పుడు ఛాలెంజ్ చేస్తున్నా, ఇక్కడి నుంచి నువ్వు నిజామాబాద్ నుంచి ఎమ్మెల్యే కొట్లాడి చూపి నీ దగ్గర దమ్ముంటే. ఇట్లా చూసుకోలేదు. నీ నాయన నిజామాబాద్ అంటే నీ నాయనకి భయం, నీకి భయం, నీ తమ్ముడికి భయం, నీ అన్నకి భయం. అరే నువ్వేం మాట్లాడుతున్నావు పెద్ద మాట. అప్పుడు నరేంద్ర మోదీ అహ్మదాబాద్లో ట్రంప్కి తీసుకువచ్చాడు. ట్రంప్కి తీసుకువచ్చి ఏం చెప్పినాడు అంటే అబ్కి బార్ ట్రంప్ సర్కార్ అంటే మొత్తం అమెరికాకి ఓట్లు మొత్తం నరేంద్ర మోదీ జేబులో ఉన్నది. ఎట్లా మాట్లాడు ట్రంప్ పోయి అమెరికాలో ఓడిపోయినాడు. ఇట్లనే ఇక్కడ అరవింద్ మాట్లాడుతూ మొత్తం తెలంగాణలో ఓటు నా జేబులో ఉన్నది, నేను ఎవరికి గెలిపిస్తా, ఎవరికి ఓడిపిస్తా. అరే నీది చక్కగా లేదు రాబాయి, నీకు టికెట్ అర్హది లేదు, నీకు అర్థం వస్తాయి మాకి. నువ్వేం మాట్లాడుతున్నావు పెద్ద మాటలు. ఇప్పుడు మన నిజామాబాద్లో ఎగ్జాక్ట్లీ 6 నెలల్లో నిజామాబాద్లో ఎమ్మెల్యే ఎలక్షన్ ఉన్నది, తర్వాత 6 నెలల్లో ఎంపీ ఎలక్షన్ ఉన్నది, మన 6 నెలల్లో కార్పొరేషన్ ఎలక్షన్ ఉన్నది. మొత్తం మన పార్టీ వర్కర్, మన కార్పొరేటర్స్కి, మన అందరికీ నేను చెప్తున్నా ఇప్పుడు గట్టిగా పనిచేసి మన ఎమ్మెల్యే గెలిపియాలా, మన ఎంపీకి గెలిపియాలా, మనం కార్పొరేటర్ గెలవాలా అంటే ఇప్పుడే పని చాలు చేయాలా. నాకు ఇవ్వాలా ఈ అవకాశం వచ్చింది, ఈమె కోసం నేను అందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాను. సోదరిమణి మేయర్ నీతు కిరణ్ గారికి, మరి ఇక్కడ వచ్చిన మన టీఆర్ఎస్ ఫౌండర్స్ అందరికీ, మరియు పత్రికా సోదరులకి, నా అక్క చెల్లెళ్ళకి, అన్నదమ్ములకి, ఈ ఆత్మీయ సభ అంటే మనం ఒక కుటుంబం కలయిక అన్నట్టు. మనం ఆత్మీయంగా ఈరోజు మన పెద్దలు, మన ముఖ్యమంత్రి గారు, మన గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఉద్యమం చేసి మనం 4.5
కార్యక్రమాలే కానీ ఎన్నో చేయడం జరిగింది. అందులో భాగంగా రైతాంగానికి 24 గంటల కరెంటు మరియు పెన్షన్స్, ఆసరా పెన్షన్స్, ఒక తల్లిగా ఒక కొడుకుగా పెద్ద కొడుకుగా వచ్చి 2016 రూపాయలు, గతంలో 200 రూపాయల పెన్షన్ని 2000 రూపాయలు ఇవ్వడం జరిగింది. మరియు వితంతువులకి మరియు వికలాంగులకు మరియు ఇంటి మీద ఉన్న ఆడబిడ్డలకి పెన్షన్సే కాకుండా ఎన్నో కార్యక్రమాలు, కంటి వెలుగలే కార్యక్రమం మరియు ఇందాక చెప్పినట్టు అంగన్వాడీల ద్వారా ప్రతి గ్రామంలో కడుపులో బిడ్డబడ్డ నుంచి డెలివరీ అయ్యే వరకు మరియు డెలివరీ అయిన తర్వాత కూడా ఒక మేనమామగా కేసీఆర్ కిట్ ఇవ్వడం జరిగింది. మళ్ళీ ఒక బాబు పుట్టితే 12,000, కూతురు పుడితే 13,000. ముఖ్యంగా ఈ గవర్నమెంట్లో మహిళలకు చాలా ప్రాధాన్యత ఇవ్వబడుతుంది. మీ అందరికీ తెలుసు, ఈరోజు రిజర్వేషన్లో 50% రిజర్వేషన్లో మా అక్క చెల్లెళ్ళందరూ కార్పొరేటర్సే కానివ్వండి, ఈరోజు ఎంపీటీసీలే కానివ్వండి, ఎంపీపీలు, జెడ్పీటీసీలు ఎన్నో అవడం జరిగింది. కార్పొరేషన్ చైర్మన్స్ మరియు మార్కెట్ కమిటీలలో కూడా రిజర్వేషన్ ఇవ్వడం జరిగింది. మరియు పోలీసు శాఖలో కూడా 30% రిజర్వేషన్ ఇవ్వడం జరిగింది. మీ అందరికీ తెలిసిన విషయం. మన కవితమ్మ గారు కూడా మనం ధర్నా చేసి మహిళలకు కంపల్సరీ 50% రిజర్వేషన్, 33% రిజర్వేషన్ కావాలని చట్టసభల్లో కూడా చెప్పడం జరిగింది. వారి ఆకాంక్ష మేరకు, పెద్దల ఆకాంక్ష మేరకు మనకు రిజర్వేషన్ కల్పించాలనేసి కూడా నేను తెలియజేస్తా ఉన్నాను. ఎందుకంటే గతంలో కూడా మేము కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు సంతకాల సేకరణ చేసి మేము ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకి ఇవ్వడం జరిగింది. కానీ మరి సాధ్యం కాలేదు. అప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్లో సాధ్యం కాలేదు. ఇప్పుడు మరి అక్కడ బీజేపీ గవర్నమెంట్ ఉంది. ఇప్పుడన్నా కానీ మేమందరం తప్పకుండా దీన్ని ఫైట్ చేస్తాం. చట్టసభల్లో కూడా 50% మహిళలు కనిపించాలా అనేసి ఈ సందర్భాన్ని తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఈరోజు మండల పరిషత్లో ఉంది, జిల్లా పరిషత్లో ఉంది, కానీ పార్లమెంట్లో లేదు, అసెంబ్లీలో లేదు. అది కూడా కనిపించాలనేసి నేను కవితమ్మని కోరుతున్నా. దీని గురించి ముఖ్యంగా మన బీఆర్ఎస్ కార్యకర్తలే ఈరోజు పట్టుకోమరు. మీరందరూ లేదు మేము ఉండలేము, ఇక్కడ కూర్చోలేము. మీరందరూ స్ట్రాంగ్గా తయారు కావాలి. ఎందుకంటే ఎలక్షన్స్ దగ్గర వస్తున్నాయి కాబట్టి మన డెవలప్మెంట్ కార్యక్రమాలు మీరందరూ ప్రజల ముందుకు తీసుకెళ్ళాలి. ఎందుకంటే మనం చెప్పట్లేదు, మనం పెన్షన్ ఇస్తున్నాము, ఇంత మంచి స్కీమ్స్ రైతాంగానికి ఇస్తున్నాము, రైతు బంధు ఇస్తున్నాము, రైతు చనిపోగానే బీమా ఇస్తున్నాము, ఎన్నో కార్యక్రమాలు చేపడుతున్నాం. ఈరోజు కాళేశ్వరంని సారు ఒక భగీరథుడిగా మనకు నీళ్ళు అందిస్తున్నాడు. దాదాపు లక్షల ఎకరాలలో మనం పంటలు పండిస్తున్నాం. మనకు తాగడానికి నిజామాబాద్ ప్రజలకు కూడా మనం మిషన్ భగీరథ ద్వారా కూడా నీళ్ళు అందిస్తున్నాం. కాబట్టి మనం అందరము తనపై ఎప్పుడు మనం ఆశీర్వాదం ఉంచాలి. మన ఆడబిడ్డల ఆశీర్వాదం కానీ తప్పకుండా ఉండాలనేసి నేను కోరుతున్నా. ఎందుకంటే వారి ఆరోగ్యాలు కూడా బాగుండాలి. ఎప్పుడైనా పక్షపాతి, ప్రజాపక్షపాతి, ఎప్పుడు మనకి ఏం చేయాలి అని కూర్చున్న దగ్గర ఆలోచనలు. నేను సార్ దగ్గర గంట సేపు కూర్చుంటే ఏం చేయాలా ఏంటి ప్రతి ఒక్క ఆఫీసర్స్ని వినిపించి మాట్లాడడం. మహిళలకు ఏం కావాలా, రైతాంగానికి ఏం కావాలా, ఆడబిడ్డలకు ఏం కావాలా, చదువుకునే పిల్లలు. ఈ రోజు నాది స్కిల్ డెవలప్మెంట్, నేను ఉమెన్స్ డెవలప్మెంట్ కార్పొరేషన్గా చైర్పర్సన్గా ఉండడం జరిగింది. మన తెలంగాణ జిల్లాలో 10 ప్రాంగణాలు ఉన్నాయి. అందులో మంచి మంచి స్కీమ్స్ ఇస్తున్నాం. ఈరోజు రూరల్ పిల్లలకు టైలరింగే కానీ, బ్యూటిషియన్ కోర్సే కానీ, కంప్యూటర్స్ కోర్సే కానివ్వండి, ఏఎన్ఎం కోర్సే కానీ అన్నీ చాలా ఇస్తున్నాం. అది కాకుండా ప్రాంగణాలే కాకుండా మినీ ప్రాంగణాలు కూడా సిద్దిపేటలో కూడా శాంక్షన్ అయింది. అందులో కాకుండా మన నిజామాబాద్ అన్ని కాన్స్టిట్యూన్సీలో టైలరింగ్ పెట్టాలి సార్ అని చెప్తే అది కూడా శాంక్షన్ ఇవ్వడం జరిగింది. అన్ని కాన్స్టిట్యూన్సీలో కూడా మేము ట్రైనింగ్ పెడుతున్నాము. ఇప్పుడు 100 మెంబర్స్ అక్కడ పెరిగిన ప్రాంగణంలో కంప్యూటర్ పైథాన్ C++ అనేసి అది ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళకు 4 మంత్స్లోనే మేము జాబ్ ఇవ్వడం జరిగింది. హైదరాబాద్లో సాఫ్ట్వేర్ కంపెనీలలో వాళ్ళ ఫస్ట్ జీతమే 20,000 వస్తుందనేసి సపోర్ట్గా నేను తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఇవన్నీ సద్వినియోగం చేసుకోవాలి. మన గవర్నమెంట్లో అన్ని చాలా బాగా కార్యక్రమాలు ఉన్నాయి కాబట్టి ఇప్పుడు అన్నీ సద్వినియోగం చేసుకున్నారని నేను సోదరులను కోరుతున్నా. ఈ అవకాశం ఇచ్చిన మన పెద్దలందరికీ నా యొక్క నమస్కారం తెలియజేస్తాను. జై తెలంగాణ అన్నప్పుడు చేయొద్దని ఓడిపోతే మంచిగా వీళ్ళు ఉల్లేఖలు మీకు నాకు ఓకేనా? ఎక్కడ ఒకసారి చెయ్యి మంచిగా పిడికిలు బిగిస్తారు అన్నారు. ఒక్కసారి జై తెలంగాణ, జై తెలంగాణ.
వచ్చిందేంటి? అవునా? చేతులు ఉన్నాయా? ఉన్నాయా? ఒక్కసారి జై తెలంగాణ, జై తెలంగాణ. వేదిక మీద ఉన్న గౌరవనీయులు స్థానిక శాసనసభ్యులు అన్న బిగల గణేష్ గుప్తా అన్న గారికి, అదేవిధంగా మేయర్ గారు నీతు కిరణ్ గారికి, నుడా చైర్మన్ గారు ప్రభాకర్ రెడ్డి అన్న గారికి, పట్టణ శాఖ అధ్యక్షులు గౌరవనీయులు శిల్పరాజు గారికి, మాజీ చైర్మన్ గారు రెడ్కో అలీంబాయ్ గారికి, సీనియర్ నాయకులు సత్యప్రకాష్ అన్న గారికి, సుధం రవిచంద్ర గారికి, సుజిత్ ఠాకూర్ గారికి, అన్న పంచారెడ్డి సూరి గారికి, మా తమ్ముడు మహేష్ గారికి, సీతారాం గారికి, కుద్దూస్ బాయ్కి, ఫైన్ బాయ్కి, అట్లనే కుప్పాల ఎప్పుడు మర్చిపోదండి ఏంటే కుప్పాల రవి, అంతే కదా, రవి గారికి, వేదిక మీద ఉన్నటువంటి గౌరవనీయులు ఆకుల లలితక్క గారికి, కార్పొరేటర్ గారు ఉమా గారికి, లావణ్య హేమలత గారికి, టైగర్ మల్లేశన్న గారికి, అట్లానే మాజీ మేయర్ గారు సోదరి ఆట్ల సుజాత గారికి, సీనియర్ నాయకురాలు గౌరవనీయులు విశాలిని రెడ్డి గారికి, అట్లానే అక్క పెద్దమ్మ పేరేంటి అన్నమ్మ చంద్రకళ అక్క గారికి, అట్లానే మా ఇంకో టైగర్ నవనీత్ అక్క గారు, బంగారు సాయిలని కింద కూర్చోబెట్టిన అక్క పైన ఉన్నది బిల్లా మహేష్ అన్న గారికి, ఇప్పటి వరకు సభకు అధ్యక్షత వహించినటువంటి అన్న మురళి గారికి, అట్లనే పట్టణ పద్మశాలి సంఘం అధ్యక్షులు టీఆర్ఎస్ పార్టీ బాధ్యులు అన్న నరసన్న గారికి, మా దండు శేఖర్ అన్న గారికి, నిలబడి ఉన్నారు నవీన్ భాయ్ గారికి, పప్పసాయి గారికి, సెకండ్ రో అనుకోవద్దు, వెనుక బెంచీలు అనుకోవద్దు, వెనుక బెంచీలు ఉన్నా కూడా బాధ్యత పెద్దగా ఉంటుంది. వెనుక బెంచీలలో ఉన్న అన్నదమ్ములకు, ముందు ఉన్నటువంటి అన్నదమ్ములకు, మా తమ్ముడు అవంతి, అట్లానే ముందు ఉన్నటువంటి ప్రెస్ మిత్రులకు అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వకంగా నా నమస్కారాలు తెలియజేస్తూ ఉన్నాను. ఇవాళ ఆత్మీయ సమ్మేళనం పెట్టుకున్నాం. ఆత్మీయ సమ్మేళనం అంటే ఏంటిది? ఇంట్లో ఉన్న వాళ్ళం మనందరం ఆత్మీయంగా కూర్చొని ఏం జరుగుతుంది పార్టీలో, మన డివిజన్లలో ఏం జరుగుతుంది, ఏం చేద్దాం, ఇంకా ఏం చేయాల్సిన అవసరం ఉంది, ఇవన్నీ కూడా మాట్లాడుకోవాలి. కాకపోతే మన టీఆర్ఎస్ పార్టీ కుటుంబం చాలా పెద్దది. ఈ ఆత్మీయ సమ్మేళనాలు మనం 6 డివిజన్లకు పెట్టుకుంటేనే వేరే పార్టీల పబ్లిక్ మీటింగ్లు ఎక్కువ ఉంది. కాబట్టి ఎంత ప్రయత్నం చేసినా అంతేనే కదా, వేరే పార్టీలు మహాసభలు అని చెప్పుకుంటే ఎంతమంది ఉంటారో మనం 6 డివిజన్లకు పెట్టుకుంటే అంతమంది ఉన్నాం మేడం. కుటుంబం పెద్దది, కేసీఆర్ గారి మనసు కూడా పెద్దది. కాబట్టి ఈ కుటుంబం ద్వారా, కుటుంబ సభ్యుల ద్వారా వీళ్ళకు బాధ్యత ఇచ్చి, గులాబీ కండువ కప్పుకున్న వాళ్ళకు బాధ్యత ఇచ్చి 50 మంది తెలంగాణ ప్రజలకు సేవ చేయమని చెప్పి మనల్ని పంపుతూ ఉంటారు. మరి ఇవాళ ఈ గులాబీ కండువ కప్పుకున్న మనందరికీ పెద్ద బాధ్యత ఉంటుంది. మీ అందరినీ నేను కోరేది ఒకటే, వచ్చిన మా రాజకీయంలకు ఫోటోలు దిగినమా, వాట్సాప్ పెట్టినమా అన్నట్టు కాకుండా, గౌరవ ముఖ్యమంత్రి గారు ఎంతో ఆర్తితోని, ప్రేమతోని తెలంగాణ ప్రజలకు ఇచ్చేటటువంటి పథకాలు ఏవైతే ఉంటాయో, ఇగో ఈ గులాబీ కండువ కప్పుకున్నామంటే తెలంగాణ ప్రజలకు గులాం లెక్క పనిచేయాలి. అంతకుమించి వేరే ఆలోచన ఏం లేదు. అది పదవి ఉండని లేకపోని, అవకాశం రాని రాకపోని, అవన్నీ వేరే మాట. అది మనం బాధపడుకోవాలి, ఇంట్లో మాట్లాడుకోవాలి. కానీ ఒక్కసారి డివిజన్లో బయటకు వెళ్ళినామంటే ప్రజల సమస్య తప్పితే ఇంకో ఆలోచన ఉండొద్దు. ప్రజల సమస్యను తీసుకొచ్చి గణేష్ అన్న దగ్గర, కార్పొరేటర్ గారి దగ్గర, డివిజన్ ఇన్ఛార్జ్ గారి దగ్గర, మేయర్ గారి దగ్గర చెప్పి పరిష్కరించాలని చెప్పి నేను మీ అందరినీ మళ్ళీ ఒకసారి కోరుతాను. మీ అందరూ కూడా సీనియర్ నాయకులు, మల్లేష్ అన్న ఉన్నాడు, 33 ఏళ్ళు ఒక పార్టీలో పనిచేసి లాస్ట్కి అర్థమైంది తనకు, కొన్ని పార్టీలు ఉట్టిగా నినాదాలు చెప్తాయి తప్పితే ప్రజలకు నిజాలు చెప్పాయి ఎప్పుడు కూడా. జై జవాన్ అని ఊరుతారు, కాషాయ కండువ కప్పుకున్న వాళ్ళు, జై కిసాన్ అంటారు. ఒరుడే డబ్బల రాళ్ళే చూపినట్టు గలగలగల ఒరుడు తప్పితే కిసాన్కి వేసింది లేదు, జవాన్కి వేసింది లేదు. అదే మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు జవాన్లు చనిపోయిన వాళ్ళు ఉంటే మన రాష్ట్రం కాదు, వేరే రాష్ట్రాలకు పోయి కూడా జవాన్ల కుటుంబాలని ఆదుకున్నటువంటి నిజమైన దేశభక్తుడు ఎవరైనా ఉన్నారంటే అది కేసీఆర్ గారు. అదేవిధంగా కిసాన్ గురించి మాట్లాడతారు, నినాదాలు గొప్పగిస్తారు. కానీ కేవలం తెలంగాణ రాష్ట్రంలో మాత్రమే ఈ 5 ఏళ్లలో 65 లక్షల మంది
65,000 కోట్లు మనం ఇచ్చుకున్నాం. అంటే మనం ఎంత గర్వపడాలి. నిజామాబాద్ పట్టణంలో మనం ఉండొచ్చు, కానీ అందరికీ మనకు రైతులతో సంబంధాలే ఉంటాయి. అందరం రైతు బిడ్డలమే. అందరికీ ఊర్లోకి వెళ్ళి బియ్యం వస్తే తినుడే తప్పితే ఏడా నిజామాబాద్ అయితే పండింది లేదు. కాబట్టి రైతులు బాగుంటేనే మనం బాగుంటాం. కాబట్టి గౌరవ ముఖ్యమంత్రి గారు మనకు పెట్టినటువంటి బాధ్యతను చాలా సీరియస్గా తీసుకొని నిర్వహించడంలో గణేష్ అన్న గారికి మద్దతు ఇవ్వవలసిందిగా మీ అందరినీ కోరుతాం. మరి వాళ్ళు ఇక్కడ ఆలోచన చేసుకుంటే ఆ నినాదాలు ఇచ్చే పార్టీలను విడిచిపెట్టి అందరూ కూడా టీఆర్ఎస్లోకి వస్తూ ఉన్నారు. బీఆర్ఎస్ అంటే ఏంటిది? ఒక మహాసముద్రం. నదులు, చిన్న చిన్న పార్టీలు, పిల్ల కాలువలు, పిల్ల వాగులు అన్నీ వచ్చి ఆఖరికి సముద్రంలో కలవాలి. అంటే అన్ని పార్టీలు వచ్చి గిరే గులాబీ కండువా కప్పుకోవాలి తప్ప వేరే పరిస్థితి నిజామాబాద్లో ఉండదు. ఎందుకోసం ఈ మాట చెప్తా ఉన్నా అంటే, మా గణేష్ అన్న ఉంటే పాపం చాలా ప్రయత్నం చేస్తారు. చిన్న పని ఉండని, పెద్ద పని ఉండని నా దగ్గరికి వస్తాడు, రామన్న దగ్గరికి పోతారు, హరీష్ అన్న దగ్గరికి పోతారు, ఆఫీసర్ల చుట్టూ తిరుగుతారు, ముఖ్యమంత్రి గారి దగ్గరికి పోతారు. ఏదో ఒకటి చేస్తారు. నిజామాబాద్ పని అయితే చేసుకొని బయటపడతాడు. నేను నిన్ననే అన్నా, ఏంది గణేష్ అన్న రఘునాథం ట్యాంక్ ఎన్నిసార్లు పోతావు గణేష్ అన్న అంటే, ఒక్కసారి కాదు, 2 సార్లు కాదు. ఒక పని అనుకుంటే పట్టుబడితే వెంటబడి సాధించుకునే ప్రయత్నం గణేష్ అన్న చేస్తూనే ఉంటారు. మరి మీ అందరికీ తెలుసు, ఏ పూజ చేసినా, ఏ కార్యక్రమం చేసినా మొదలు గణపతి పూజతో ప్రారంభంగా. కాబట్టి రేపటి నాడు కేసీఆర్ గారి పిలుపు మేరకు తెలంగాణ రాష్ట్ర సమితి ఎన్నికలకు వెళ్ళేటటువంటి సమయానికి గణపతి అన్ననే, మరి గణేష్ అన్ననే మొదటి విజయం రికార్డు చేసుకొని ముందుకు పోవాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుతా ఉన్నాను. ఎందుకు ఈ మాట చెప్తా ఉన్నా అంటే, ఆలోచన చేసుకుంటే ప్రజల కోసం ఆర్తితో పనిచేసిన వాళ్ళు తక్కువ. ఇక్కడ మా అక్క చెల్లెలు ఎక్కువ మంది ఉన్నారు. మీ అందరు చూసి ఇంకా పేదరికం లేదా అంటే లేదని కాదు, దేశమంతా ఉన్నది మన దగ్గర కూడా. కానీ వేరే రాష్ట్రాలలో ఎక్కడ కూడా పేదల కోసం ఇంత ఆలోచించే ప్రభుత్వాలు లేవు. ఇవాళ మీరు ఒక్కసారి ఆలోచించాలి. గర్భవతైన ఆడబిడ్డ ఉంటే ఎన్నడన్నా గవర్నమెంట్ బండి వచ్చి ఎక్కించుకొని పోయి దవాఖానలో చూపించిందా? ఇంటి కార్యక్రమం పెడితే అక్కడ అధికారులు ఉన్నారు, ముఖ్యమంత్రి గారు ఉన్నారు, సమీక్ష జరుగుతూ ఉన్నారు. ముఖ్యమంత్రి గారు ఒకటే మాట చెప్పింది, ఏంటిది? పేద ఆడబిడ్డ కడుపు వచ్చిన తర్వాత కూడా 9 నెలలు ప్రసవం జరిగేంత వరకు కూడా ఆమె పని చేయాల్సి వస్తుంది. ఆ 1000 రూపాయలు మనం ప్రభుత్వం నుండి ఇస్తే, ఒకవేళ ఆమెకు రెస్ట్ తీసుకోవాల్సి వస్తే ఇంట్లో రెస్ట్ తీసుకునే అవకాశం ఉంటుంది. ఎందుకంటే పేద ఇంట్లో పరిస్థితి ఉండదు. ఎట్లా ఉన్నా, ఆరోగ్యం బాగున్నా బాగలేకున్నా పనికి పోవాల్సి వస్తుంది. కాబట్టి ఆ పరిస్థితి నుండి మన ఆడబిడ్డల్ని కాపాడుకుందాం అని చెప్పి ముఖ్యమంత్రి గారు ఆ పథకం పెట్టారు. ఆనాడు అధికారులు ఒకటే మాట అన్నారు, సార్ మరి పథకం పెడుతుందని ఎంతమంది వస్తారో, గవర్నమెంట్ హాస్పిటల్లకు తక్కువ మంది వస్తున్నారు సార్. ఇప్పుడు ఇది తెలంగాణ వచ్చిన మొదట, అప్పుడు ఓన్లీ 23% మంది ప్రసవాలు గవర్నమెంట్ హాస్పిటల్ అవుతున్నాయి, మిగతా అన్ని ప్రైవేట్ హాస్పిటల్ అవుతున్నాయి. అధికారులు అన్నారు, మరి ఎంతమంది వస్తారో తెలియదు సార్ అంటే కేసీఆర్ గారు ఒకటే మాట అన్నారు, మనం హాస్పిటల్ మంచిగా చేస్తున్నాం, ఈ కేసీఆర్ కిట్టు పథకం పెడదాం, పుట్టినటువంటి బిడ్డలకు 1000 రూపాయలు నెలకి ఇద్దాం, ఆడబిడ్డ పుడితే ఇంకో 1000 రూపాయలు అదనంగా ఇద్దాం. ఖచ్చితంగా నేను చెప్తున్నా, 60-70% మంది ఆడబిడ్డలు ప్రభుత్వ ఆసుపత్రికి వస్తారు అని ఆనాడు కేసీఆర్ గారు చెప్పిండు. ఇవాళ అది నిజమైంది. ఇవాళ మొత్తం ఇండియాలో చూసుకుంటే కేవలం మన తెలంగాణలో 66% ప్రసవాలు ప్రభుత్వ ఆసుపత్రుల్లో అవుతున్నాయి. నిజంగా ప్రభుత్వ హాస్పిటల్లో ఉన్న డాక్టర్లకు మొక్కాలి. ఎందుకంటే అంతకుముందు ఉన్న దానికన్నా ఇప్పుడు రష్ డబుల్ అయింది, ట్రిపుల్ అయింది. అయినా సరే వాళ్ళు మంచిగా ఆలోచన చేసి కాపాడి పనిచేస్తూ ఉన్నారు. మన కార్పొరేటర్లకు, మన నాయకులకు నేను కోరేది ఒకటే, ఎవరికన్నా ఏదైనా మిస్ అయింది అనుకోండి, కళ్యాణ లక్ష్మి మిస్ అవుతుంది, ఏదో డేట్ తప్పు పడుతుంది, ఎవరికన్నా ఆధార్లో పేరు తప్పు పడుతుంది, దయచేసి వెంటబడి అధికారుల దగ్గరికి పోయి ఆ పని చేయించుకురావాల్సిందిగా మీ అందరినీ కోరుతాం. ఎందుకంటే మీరు ఎంత ఎక్కువ ప్రజల కోసం పనిచేస్తే అంత ఎక్కువ ఈ గులాబీ కండువా గౌరవం పెరుగుతుంది. గులాబీ కండువా చూడగానే ప్రజల కళ్ళు ఆనందంతో మెరవాలి. వీళ్ళు వచ్చిండ్రు అని మురవాలి, వాళ్ళు మనని పువ్వులలో పెట్టుకొని చూసుకోవాలి. మనం వారితో ఎట్లుంటే వారు మనతో అట్లుంటారు. ఈ మాట నేను చెప్తలేను, కేసీఆర్ గారు మనకు నేర్పించింది ఆ మాట. ఎందుకంటే ఒక్కొక్క కార్యక్రమం, ఒక్కొక్క పథకం పెట్టేటప్పుడు కేవలం ప్రజల గురించి ఆలోచన చేస్తారు తప్ప
ఇంకొకటి కాదు. కాబట్టి మీ అందరినీ నేను రిక్వెస్ట్ చేసేది, మన నాయకుడి బాటలో మనం నడుద్దాం. निरंतर सुबह से शाम तक केसीआर साहब हमेशा और हमेशा एक ही बात सोचते हैं, तेलंगाना के आवाम के लिए क्या नई चीज़ और करना है, तेलंगाना के आवाम के लिए क्या नया सहूलत और लेके आना है, किस तरीके से वजीफे को बढ़ाना है, किस तरफ से सहूलतों को बढ़ाना है, किस तरफ से तालीम के जो स्कूल्स बन रहे नए नए उसको कैसे बढ़ाना है, बस यही सोच रहता और कुछ नहीं रहता। ये गुलाबी कंडवा जो है सिर्फ और सिर्फ तेलंगाना के आवाम के लिए बनी है और तेलंगाना के आवाम के लिए ही काम करती है। और ये कैरी करना, ये कंडवा अपने गले में लेके फिरना एक बहुत बड़ी जिम्मेदारी है। इस जिम्मेदारी को निभाने के लिए हम सबको साथ चलना है। మరి గణేష్ అన్న పడుతున్నటువంటి కష్టం ఆ చూసి చాలా మంది ఇతర పార్టీ నాయకులు చేరుతా అని చెప్పి మన పార్టీలకు వస్తున్నారు. నాకు బాగా గుర్తుంది, మా మల్లేశన్న చేరితే బీజేపీ వాళ్ళంతా జలక తిన్నారు ఒక దెబ్బకు. ఏం చేసిరు, జలక తిని వాట్సాప్లలో ఇష్టం వచ్చినట్టు ప్రచారాలు పెట్టి, ఇవో మల్లేశన్నకి ఇంత ఇచ్చినారు, ఈ అక్కకి ఇంత ఇచ్చిరు, ఆ అక్కకి అంత ఇచ్చిరు. ఏం పార్టీ నాయకులు అంటే సంతలో గొర్రెలా కనబడుతున్నారు. ఆ సంస్కృతి టీఆర్ఎస్ పార్టీలో లేదు. టీఆర్ఎస్ పార్టీ డెవలప్మెంట్ చేస్తుంది, చూసుకొని ఇతర పార్టీ నాయకులు రాజకీయ భవిష్యత్తు ప్రజలలో ఆదరణ ఎవరికి ఉందో చూసుకొని నాయకులు అనేటటువంటి వాళ్ళు నిర్ణయాలు తీసుకుంటారు తప్పితే ఇంకో విషయం కోసం నిర్ణయం తీసుకోరు. ఈ విషయం దయచేసి బీజేపీ నాయకులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు గుర్తుపెట్టుకోవాల్సిందే నేను కోరుతాను. చాలా మంది యువ మిత్రులు ఇక్కడ ఉన్నారు, మా మాతృమైన పేరు చెప్పగానే బాగా లొల్లిపెట్టారు. మీ అందరికీ నేను బాధ్యత ఇస్తా ఉన్నా. ఈరోజు ఎట్లా అయితే వేరే పార్టీ వాళ్ళు సోషల్ మీడియాలో, ఎట్లా అయితే కాంగ్రెస్ బీజేపీ పార్టీ వాళ్ళు సోషల్ మీడియాలో అబద్ధాలు ప్రచారం చేస్తూ ఉన్నారో, మనం బీఆర్ఎస్ పార్టీ వాళ్ళం నిజాలు చెప్పాలి. దయచేసి వాళ్ళు ఒక్క అబద్ధం చెప్తే మన దానికి 100 నిజాలు చెప్పి కౌంటర్ చేయాలి. సోషల్ మీడియా సెల్లులు డివిజన్ల వారీగా దయచేసి ఏర్పాటు చేసుకోవాల్సిందిగా నేను కోరుతా ఉన్నాను. దాంతోపాటు ఇంకొక విషయం మీ అందరికీ నేను ఓపెన్గా చెప్తాను. ఇది మన పార్టీ ప్లాట్ఫామ్. మన పార్టీకి ఒక పేపర్ ఉన్నది, నమస్తే తెలంగాణ. మన పార్టీకి ఒక టీవీ ఛానల్ ఉన్నది, టీ న్యూస్. ఈ టీ న్యూస్ ఛానల్ని దయచేసి మనందరం కూడా యూట్యూబ్లో పోయి సబ్స్క్రైబ్ చేసుకోవాలి. ఎందుకంటే మన ఛానల్ మన ప్రభుత్వం చేసేటటువంటి మంచి విషయాన్ని నిరంతరం ప్రజలకు చెప్తారు. మీరు టీ న్యూస్ బంద్ పెట్టి V6 ఛానల్ చూసిరనుకోండి, ఏముండదు, అన్ని అబద్ధాలు తప్పితే ఇంకోటి ఏముండదు. అట్లనే ఇంకో పేపర్ ఉంటుంది, వెలుగు అని. పేరుకే వెలుగు, చీకటే ఉంటుంది, మొత్తం ఏముండదు. కానీ మన కర్మ ఏంటంటే వాళ్ళకి ఎందుకు భయపడతారు మరి మన నాయకులు వెలుగు పేపర్లకు అడ్వర్టైజ్మెంట్లు ఇస్తారు. అట్లా ఇస్తారా? మన గురించి తప్పు రాష్ట్రం ఎవడని అడ్వర్టైజ్మెంట్లు ఇస్తారా? అవసరమా? మీరు ఒకసారి గట్టిగా లైన్ తీసుకొని కొట్లాడాలి అంతే. వాడు మనకు వ్యతిరేకంగా రాస్తున్నారు, ప్రజలకు వ్యతిరేకంగా రాస్తున్నారు అంటే ఖచ్చితంగా వాళ్ళని బాయ్కాట్ చేయాల్సిందే. మనం V6ని, వెలుగుని అఫీషియల్గా టీఆర్ఎస్ పార్టీ నుండి బాయ్కాట్ చేసినాం. అదే పంద టాప్ టు బాటం అందరం కొనసాగించవలసిందిగా నేను కోరుతా ఉన్నాను. నిజం చెప్పండి, గౌరవిస్తాం. అబద్ధం చెప్పండి, ఊరుకోం. వెంటబడి నిజాలు ప్రజలకు చెప్తామనేటటువంటి విషయాన్ని దయచేసి అందరూ కూడా ఆలోచన చేసుకోం. ఎందుకంటే నిజామాబాద్ అంటే మామూలు నిజామాబాద్ కాదు. మనం ఆనాడు 2001లో కేసీఆర్ గారు టీఆర్ఎస్ పార్టీ పెట్టినప్పుడు ఫస్ట్ జెడ్పీ చైర్మన్ ఇచ్చి కేసీఆర్ గారికి కొండంత అండగా నిలబడ్డటువంటి జిల్లా నిజామాబాద్ జిల్లా. ఆనాడు చాలా మంది సర్పంచుల్ని, ఎంపీటీసీల్ని ఒక్క దెబ్బకు గెలిపించుకున్నాం. నిజానికి కేసీఆర్ గారు కూడా అంతటి ప్రచారానికి రాలేదు. కండువా చూసి, తెలంగాణ ఇష్యూ చూసి ప్రజలు గెలిపించింది. అటువంటి నిజామాబాద్ జిల్లాలో ఇవాళ చూసుకుంటే 5 నియోజకవర్గాలు, నిజామాబాద్ రూరల్, ఆర్మూర్, బోధన్, బాల్కొండ. 100/100 గులాబీయే మొత్తం. ఇది ఇప్పుడు గులాబీయే, రేపు కూడా గులాబీయే ఉంటుంది, అని ఏం అనుమానం లేదు. మా గణేష్ అన్న కావచ్చు, మా జీవన్ రెడ్డి గారు కావచ్చు, ప్రశాంత్ రెడ్డి గారు కావచ్చు, షకీల్ గారు కావచ్చు, బాజిరెడ్డి గారు కావచ్చు, ఢంకా బజాయించి మళ్ళా 100% ప్రజల ఆశీర్వాదంతో ఇదే గులాబీ కండువా జిల్లా మొత్తం ఎగరేస్తామని చెప్పి గర్వంగా తెలియజేయాలి. దయచేసి మన వాయిస్ ప్రజల దాకా పోయేటట్టుగా, ఎందుకంటే చేస్తున్నాం పని, మనం చేసిన పనిని చెప్పుకోకపోతే తప్పు అవుతుంది. కాబట్టి చేస్తున్న పనిని చెప్పే విధంగా కార్పొరేట్
కార్యకర్తలు బాధ్యత తీసుకోవాలి, డివిజన్ అధ్యక్షులు బాధ్యత తీసుకోవాలి, సోషల్ మీడియా సెల్లును దయచేసి మంచిగా చేసుకోవాలి, వస్తున్నటువంటి అబద్ధాలను తిప్పికొట్టాలని చెప్పి మిమ్మల్ని కోరుతా ఉన్నాం. నాకు ఎంతో మంచిగా అనిపించింది ఇక్కడ చూస్తే. ఇందాక మా సత్యప్రకాశ్ అన్న లేచి నేను విశ్వబ్రాహ్మణ సంఘం జిల్లా అధ్యక్షుడు అని చెప్పిండు. ఇటు మా అన్న పద్మశాలి సంఘం పట్టణాధ్యక్షుడు. నేను ఇంతకుముందు అన్నట్టు ఏ కులమైనా, ఏ మతమైనా, ఏ పార్టీ అయినా ఎవరెస్ట్ శిఖరం లాంటి కేసీఆర్ గారి పర్సనాలిటీని చూసి అందరు అల్టిమేట్గా చేరేది ఇక్కడికే. కాబట్టి విజయం తథ్యం. మన కార్యకర్తలు బలంగా, ధైర్యంగా, నిండు మనసుతోని, నిండు హృదయంతోని ప్రజల్లో కష్టపడుతూ పార్టీ కోసం పనిచేస్తూ గణేష్ అన్న గారిని, పార్టీని గెలిపించాలి, నిలబెట్టాలని చెప్పి కోరుతా ఉన్నాను. అవకాశాలు తప్పకుండా వస్తాయి. ఎందుకు ఈ మాట నేను బలంగా చెప్తా ఉన్నా అంటే, కేసీఆర్ గారు పార్టీ పెట్టినప్పటికీ, తెలంగాణ వచ్చేటప్పటికి చాలా ఒడిదుడుకులు వచ్చినాయి, ఇబ్బందులు అయినాయి. ఒకసారి గెలిచినాం, ఒకసారి ఓడిపోయినాం, ఒకసారి పార్టీకి ఇబ్బంది అయినట్లే. కానీ ఎప్పుడు కూడా మనం మర్చిపోలేం మన బాట. ఇవాళ కూడా ఒకటే మన బాట, గట్టిగా ఉండాలి, బలంగా ఉండాలి, ప్రజల కోసం పనిచేయాలి. ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి అవకాశం వస్తుందని మీకు తెలియజేస్తూ, అందరికీ కూడా మళ్ళొకసారి ఆత్మీయ సమ్మేళనం సందర్భంగా కలుసుకునే అవకాశం ఇచ్చినందుకు ఈ 6 డివిజన్ల ప్రజలందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేస్తూ, గణేష్ అన్న గారి కార్యక్రమంలో నన్ను ఇన్వైట్ చేసినందుకు ప్రత్యేకంగా వారికి కూడా అభినందనలు, ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను.